బజారు, కొత్త బజారు, కొండలరావుపేట నుంచి 10 మేదర బజారు అన్ని కలిపి 10 ప్రభలు పోతాయి. 10 ప్రభలు పోవడం వల్ల ఈ కరెంటు వైరు తేడా ఉందని చెప్పని ఆల్రెడీ కరెంట్ ఆఫీస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం. ఇస్తే కరెంట్ ఆఫీస్ వాళ్ళు రెస్పాన్స్ కావాలి. పోయేటప్పుడు అన్ని ప్రభలు బాగానే పోయినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఊరక తగిలింది కూడా ఏమీ లేదు. ఊరక తగలంగానే మా స్తంభం ఇరిగిపోయింది. ఈ స్తంభం ఇరిగిపోయింది కాక మా గొంతుల స్తంభాలు కూడా కంప్లైంట్ పెట్టాం. కంప్లైంట్ ఏది రెస్పాన్స్ లేదు. దానికని మేము ఇప్పుడు ఈ రోజు ఒక పిల్లగాడి కాలు ఇరిగిపోయింది, ఓ పిల్లగాడికి తలకాయ పోయింది. ఇద్దరే సీరియస్ గా ఉంది, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆ స్తంభం ఎందుకు ఇరిగిపడిందండి? ఆ స్తంభం ఎందుకు ఇరిగిపడింది? స్తంభం ప్రభ తగిలిందని చెప్పాలంటారు. ఆల్రెడీ స్తంభం ప్రాబ్లం ఉందని చెప్పాం మేము. చూడండి, మీరు ఎదురు స్తంభం ఉంది చూడండి, అక్కడ స్తంభం ఉంది. ఆ స్తంభానికి ఈ స్తంభానికి కలిపి అట్లనే వేస్తే మా ప్రభలు మొత్తం ఇటే కదా పోయేది, ప్రాబ్లం గా ఉంటుంది, మార్చండి అని చెప్పి కరెంట్ ఆఫీసర్కి ఇంటిమేషన్ ఇచ్చాం. ఇచ్చినా కానీ వాళ్ళు రెస్పాన్స్ కాదు. ఇప్పుడు మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ధర్నాకి ఏంటంటే ఆ స్తంభం పడిపోయి పిల్లగాడికి ఒకటి కాలు ఇరిగిపోయింది, ఒక పిల్లగాడికి సీరియస్ గా ఉంది. దానికోసమే మేము ధర్నా చేస్తాం. అది ఓకే, దానికి స్తంభం ఇరిగిన దానికి ఇది ఇప్పుడు దానికంటే పిల్లలకి ప్రాబ్లం జరిగితే ఈ తిరణాలు మొత్తం ఈ గొంతులోనే జరిగేది. తిరణాలు శివరాత్రి తిరణాలంటే కోటప్ప కొండకి పోయే ప్రభలు మొత్తం 10 నుంచి 12 ప్రభలు ఈ గొంతుల నుంచి పోతాయి. కరెంట్ ఆఫీసర్లు చూసుకోవాల్సిన బాధ్యత లేదా? కరెంట్ ఆఫీస్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందంటారు. కరెంట్ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే జరిగింది ఇది.